ఒకరిని బాధ పెట్టడం, ఒకరిని హింసించడం, కానీ హింస తర్వాత ఇంత మంచి అవుట్పుట్ వస్తుందంటే ఆ టార్చర్ అనుభవించిన నాకు నందు ద్వారా చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ డే ఫోన్ చేశాడు, రాఖీ పౌర్ణమి లాస్ట్ ఇయర్ రోజు నేను రాఖీ కట్టించుకోనికి వెళ్తున్నాను, భయ్యా నేను మీ నంబర్ సోయన్సో దగ్గర నుంచి తీసుకున్నాను, మీకు స్టోరీ చెప్పాలి అంటే. ఏ స్టోరీ? ఒక షార్ట్ ఫిల్మ్స్ అంత ఇంట్రెస్ట్ లేదమ్మా, ఒకటి చేస్తున్నా, థ్యాంక్ యూ మిత్రం, ఆ జర్నీ అప్పుడే అవుతుంది. సరే కలుస్తాను ఒక 10 days ఫోన్ చేసిన తర్వాత 11th డే కలిసి వచ్చి ఎవరైనా మన యూత్ మన ఏజ్లో ఉన్న వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారు, హాయ్ హలో చెప్తాడు, వచ్చి నమస్కారం పెట్టండి, నమస్కారం అండి అని. వా నాయనో అని స్టోరీ స్టార్ట్ చేశాడు. విన్నాను, చెయ్యికి పవరు అది ఇది, సరే ఎంత అంటే నో అని చెప్పలేకపోతున్నాను, చేద్దాం అనే ఇంటెన్షనే లేదు. ఎవరెవరితో చేపిద్దాం అనుకుంటున్నాం, శివుడు క్యారెక్టర్ ఎవరు, వాయిస్ తనకెళ్ళ భరణి గారు, అబ్బో బాగుందిరో ఇది, వచ్చాడు ఇప్పుడే తనకెళ్ళ భరణి గారు పేరు తీశాడు, ఓకే బాగా జరుగుతుంది, వెరీ గుడ్, నువ్వు ఆ పనిలో ఉండు, ఎందుకంటే నేను ఆ పని చెప్పి తప్పించుకోవచ్చు అని, ఎందుకంటే తనకెళ్ళ భరణి గారు ఈయన ఎప్పుడు కలవాలి, ఆయన వాయిస్ ఎప్పుడు ఇవ్వాలి, ఓకే ఎప్పుడు. సరే మరి మ్యూజిక్ ఎవరుతున్నాను, సీతారామ శాస్త్రి గారు అబ్బాయి యోగేశ్వర్ శర్మ, అబ్బో వాయ్యో, తనకెళ్ళ భరణి గారు, ఇంకోవైపు సీతారామ శాస్త్రి గారు అబ్బాయి యోగేశ్వర్ శర్మ. సరే చేద్దాం నువ్వు అంతా రెడీ చేసుకో అంటే వితిన్ 4 days అన్న అంతా రెడీ షూట్కి అన్నాడు. ఇంక నేను ఏమనాలో అర్థం కాలేదు. ఒక స్వచ్ఛమైన కమిట్మెంట్ ముందుకు వచ్చింది. అండ్ చాలామంది అంటారు యాంకరింగ్ ఎందుకు చేస్తున్నావు, వదిలే అని. నాకు నమ్మకం లేదండి నేను యాక్టింగ్ చేయగలుగుతాను అని. ఎంత ప్రయత్నం, నాకు యాక్టింగ్ వస్తా రాదా అని నాకు నేనే చూసుకుంటాను అనమాట. రేపు ఒక ప్రొడ్యూసర్ వచ్చి నా మీద డబ్బులు పెట్టాలి అంటే అతనికి లాస్ నా పేరు కారణం అవ్వద్దు అని చెప్పేసి షార్ట్ ఫిల్మ్స్ చేసి నాకు ఉండాల నమ్మకం, నేను యాక్టింగ్ చేయొచ్చు, ఒక క్యారెక్టర్ని ఒక 3-4 hours క్యారీ చేయొచ్చు. అందుకే ఒక థ్యాంక్ యూ మిత్రమా, అందుకే ఒక చిరంజీవి అండ్ రేపు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్. అంటే ఐఎమ్ ఓపెన్ టు, అంటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అండి, కానీ పెద్ద సినిమా పెద్ద ప్రొడ్యూసర్ అంటే ఆ ప్రెషర్ నేను తట్టుకోలేనేమో అనే భయం, అందుకే ఈ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. ఆ యాక్టింగ్ అది చేయాలి అనే చిన్న దూల. కానీ తనిఖీల భరణి గారు వచ్చిన తర్వాత ఈ సినిమా చాలా పెద్ద సినిమా అయింది. గురుగారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు చెప్తారో అనుకోలేదు, మీరు చెప్పిన తర్వాత సినిమా వేరే లెవెల్కి వెళ్ళింది. అండ్ అఫ్కోర్స్ యోగేశ్వర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వచ్చిన తర్వాత నిజంగా అంటే ఆల్ ది ఇంగ్రీడియంట్స్, ఒక మంచి ఫుడ్ ఐటమ్ నేను ప్రిపేర్ చేసినట్టు చాలా మంచిగా ఉంది. అండ్ నేను కష్టపడింది ఏం లేదండి, నందు అన్ని కూర్చోబెట్టి చేయించుకున్నాడు. పూజ యు బీన్ అ ఫెంటాస్టిక్ కోస్టార్, చాలా తక్కువ రోజులైనా బాగా చేసింది. ఎడిటర్ ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ ఇంద్రగంటి మోహనకృష్ణ గారు చాలా కష్టపెట్టి